అని అడుగుతున్నా. కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ అవినీతి మీద, ప్రభుత్వ అవినీతి మీద అనేక ఆరోపణలు చేశారు. ప్రజలు కేసులు పెడతారు, జైలుకు పంపిస్తామని అనేక మాటలు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అనలే చట్టంలో తప్పులన్నీ బయటకు వస్తాయని చెప్పినాం. ఎప్పుడు వస్తాయి? మీరు కూడా బీజేపీ డిమాండ్ చేసినట్టు మీరు రమేష్ గారు మీరు జర్నలిస్టు, మీకు అడిగే హక్కు ఉన్నది. కానీ మా ప్రక్రియను కూడా మీరు పరిశీలన చేయాలి. శాసనసభలో మేము చెప్పినాము యాదాద్రి, దాని తర్వాత భద్రాద్రి, దాని తర్వాత పవర్ పర్చేస్ మీద ఎంక్వైరీ విజిలెన్స్ చేయడం జరిగింది. దాంతో పాటుగా కాళేశ్వరం 5 ఏళ్ళైనా పూర్తి కావు, చాలా వరకు చూసిన విజిలెన్స్ ఎంక్వైరీ. మరి ఎంక్వైరీ విశ్వాసం లేదు, బరాబర్ టైం బాండ్ పెడతాం. శాసనసభలో పెట్టాల్సి ఉంది. మేము శాసనసభ వేదిక ప్రకటించినాము, బరాబర్ టైం బాండ్తో చేస్తాం. నేను అరెస్టులకు సంబంధించి లేదా ఈ వాడి గురించి బరాబర్ చట్టంలో మేము బండి సంజయ్ లెక్క కవితను అరెస్ట్ చేస్తాం, జైలు రూమ్ కట్టినాం అని ఇప్పుడు అనలే. చట్టంలో ఇలా అవినీతికి పాల్పడ్డారు, శిక్ష తప్పదని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడున్నాం. అందుకు సంబంధించే మేము ఎంక్వైరీ చేయమంటున్నాం. ఇవాళ నిజంగానే మీరు తప్పు చేయని వాళ్ళు అయితే ఓకే రండి. ఇలా రాజకీయంగా మాట్లాడుతున్నాం. మీరు కేంద్రంకు సంబంధించిన స్నేహితం చేస్తూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారు. ఇవాళ మేము కొత్తగా రాజకీయంలోకి వచ్చిన వాళ్ళ మీద విమర్శల పర్వం కొనసాగిస్తారు. మీరు తోడు దొంగలుగా మారి ఇలా కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ చేస్తుందని జోరుకుంటారు. కాబట్టి బరాబర్ కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల తప్పులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. బరాబర్గా ప్రజలకు కూడా తెలిసిపోయింది రాష్ట్ర ఖజానాను ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టిపోయినరు. అంటే ఈ 5 సంవత్సరాలు మొత్తం ఖజానా కొల్లగొట్టారు, ఖజానా ఖాళీ అయింది, మేము వీళ్ళకపోతున్నామని చెప్తారా ప్రజలకు? దానికి దీనికి సంబంధమే లేదే. ఆ మాట ప్రజలకు తెలవడానికి కొరకు చెప్తున్నాము. మా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. కొల్లగొట్టిన ఖజానా, ఖాళీ అయిన ఖజానాను నింపుకునే ప్రయత్నం చేయడానికి మీ దగ్గర వ్యూహం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర చూడండి ఏ విధంగా చేస్తూ ఓపిక పట్టండి. టీఆర్ఎస్ ఆరోపణల మీద ఎందుకు మనం ప్రభావితం కావాలి? పథకాలు కాలయాపన చేయడానికి, పథకాలని మరింతగా డ్రాగన్ చేయడానికి ఈ ఖజానా విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారనేది ఒక ఆరోపణ. ఎందుకు మీకు చెప్తున్నామంటే ఇవాళ ఖజానా గురించి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాము. మా కార్యక్రమాలకు దానికి లెంక లేదు. నెంబర్ 2, ఇవాళ విద్యుత్కు సంబంధించిన విషయం లోపల ఎటువంటి పరిస్థితిని ఉత్పన్నం చేసిపోయారంటే అందుకే వాళ్ళు టీఆర్ఎస్ గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. టీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది వీళ్ళు ఎలక్షన్ టైంలో ఇన్ని గంటలు కరెంట్ ఇస్తారా అని అడిగి ప్రశ్న ఉత్పన్నం చేసింది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం మీ జవాబుకు, మీరు గతంలో ఎన్ని గంటలు ఇచ్చిర్రో అంతకంటే ఎక్కువగా మేము విద్యుత్ ఇస్తాం. అంటే మీరు 19 గంటలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, మేము 19 గంటలు ఇస్తామని చెప్తారా? నేనేమంటున్నా ఎలక్ట్రిసిటీ ఇష్యూ కావచ్చు లేదా ఇతరత్ర అంశాల విషయం లోపల వాళ్ళకంటే బెటర్గా మా పర్ఫార్మెన్స్ ఉంటుంది, మా ప్రభుత్వ పరిపాలన విధానం ఉంటుంది. ఓపిక పట్టమంటున్నా. 40 రోజులు కాలే 420 అంటుండ్రు, 40 రోజులు కాలే శ్వేతపత్రాలు అంటున్నారు. మేమంటున్నాం సౌద పత్రాలు మీరు కట్టుకున్న మీరు ఏడికే వచ్చారు మీ వ్యవస్థ దానికి చెప్పండి.